గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ ఘటన స్థానిక మేఘానీ నగర్ పరిధిలోని గోదాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అందులో భారతీయులు 169 మంది, 53 మంది బ్రిటన్ పౌరులు. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందినట్లు నిర్ధారణ. చరిత్రలో బోయింగ్ 787 విమానానికి ఇదే తొలి ప్రమాదం. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ ఘటన స్థానిక మేఘానీ నగర్ పరిధిలోని గోదాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అందులో భారతీయులు 169 మంది, 53 మంది బ్రిటన్ పౌరులు. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందినట్లు నిర్ధారణ. చరిత్రలో బోయింగ్ 787 విమానానికి ఇదే తొలి ప్రమాదం. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ ఘటన స్థానిక మేఘానీ నగర్ పరిధిలోని గోదాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అందులో భారతీయులు 169 మంది, 53 మంది బ్రిటన్ పౌరులు. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందినట్లు